మన తండ్రి అయిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉదయకాల పిల్లలు జూమ్ ద్వారా మనం అందరిని ప్రభు ఐక్యపరిచి ఆయన సన్నిధిలో కనబడానికి ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభువును రక్షకులను ప్రభుని యేసుక్రీస్తునామములో చేరి వచ్చిన పెద్దలకు ప్రియులకు సేవకులకు సహోదర సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నానన్న. ఆ, మంచిది. మన కూడిక ప్రారంభానికి ముందుగా గోపాలన్న గారు గంట వందనాలన్నా. గురించి ప్రార్థించాడన్నా. వందనాలన్నా. ఓపెన్ ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువనే ఇలాగున మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి నాయన జూమ్ మీటింగ్లో పాలు పొంది అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు నేర్చుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉండి మాతో మాట్లాడి కృప చూపమని వేడుకుంటున్నాం. ఆది నుండి అంతం వరకు నాయన ఈ జూమ్ మీటింగ్ను మీరే నాయన నిర్వహించి మాకు సహాయము చేయమని, ఆటంకాలు తొందరలు కలగకుండా కృప చూపి సహాయము చేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి గోపాలన్న గారికి ప్రభునామములో వందనాలు వందనాలన్నా. తెలియజేస్తున్నా. వందనాలన్నా. మంచిది. మన మధ్యలో వింజనంపాడు నుంచి జి మలయదాసరణ గారు ఉన్నారు. ఒక కీర్తన పాడి ప్రభు నామను మహిమపరచుగా ప్రభునంలో వందనాలన్న. మలయదాసన్న మీట్లో ఉన్నారన్న. అన్నా అందులో అందులో అన్న వందనాలన్న. ఒక కీర్తన పాడినా. మనమందరం ఉదయకాలమున ప్రభుని స్తుతించులాగున స్తుతి కీర్తన పాడుకుందాం. అతి శ్రేష్ఠుడా అనే కీర్తన పాడు. మన క్రైస్తవ కీర్తన నుండి పాట నెంబర్ 380వ నెంబర్ పాడదాం. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సను. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబు నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా. మరణంబు నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా. నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును.
ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహుస్వల్పమే. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహుస్వల్పమే. ఇలలోన సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇలలోన సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. వెళ్ళలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా. వెళ్ళలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా. బలమైన నా దేవుడా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. దైవ సందేశం ముందుగా వాక్య సహాయం కొరకు మన మధ్యలో పెద్దలు అనంతపురం నుంచి ఆదినారాయణ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థించండి అన్న వాక్య సహాయం కొరకు. పరిశుద్ధుడా, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో ఇలాగ మేమందరము చేరి మీ ఘనమైన నామాన్ని ప్రభు పూజించుకోవడానికి, మీ మాటలు వినడానికి, ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో పాటలో మీ దాసుల్ని బలపరిచి స్థిరపరిచారు. నేను వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మన స్థడికి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన పెద్దలు ఆదినారాయణ గారు ప్రభునామములో వందనాలు తెలుస్తున్నాను. అన్న రూఫస్ అన్న గారు, జోయల్ అబ్రహాం గారు ఇద్దరు నాయన ప్రభునామములో ఆహ్వానిస్తున్నాను అన్న. Warm greetings once again in the precious name of our Lord and Savior Jesus Christ. మరొకసారి ఉదయకాల సమయాన్ని మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క నామములో నా యొక్క ఉదయకాలపు శుభాలని మీకు తెలియజేస్తున్నాను. Thank you for all your continued prayer. We could be able to reach safely here and continue the ministries here also. ఇక్కడ హైదరాబాద్ లో కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి మీరందరూ చేసినటువంటి నిరాటంకమైనటువంటి ప్రార్థనలు బట్టి మేము క్షేమంగా హైదరాబాద్ చేరుకోగలేము. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Shall we continue our study which we are focusing on understanding the faith? మనము మన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ విశ్వాసము, నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. దాన్ని ఇప్పుడు మనం కొనసాగించబోతున్నాం. Last time we looked into
there are 5 areas of how wrongly it's propagated in the context of salvation through the media. ఈ యొక్క మీడియా ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ఏ విధంగా విశ్వాసం ద్వారా కాకుండా రక్షణను గురించినటువంటి చాలా తప్పుడు బోధలు ఏ విధంగా ప్రబలమవుతున్నాయో వాటిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. We are not going to repeat that again, but we're going to continue to study with more in depth. దాని గురించి మళ్ళీ తిరిగా మనం మాట్లాడడం కానీ దాని గురించి మనము ఇప్పుడు కొనసాగించబోతున్నాం. As we are continuing, we also looked into the faith and the glory of God. మనము ధ్యానిస్తున్నటువంటి విషయము విశ్వాసము, దాని ద్వారా దేవునికి కలిగేటువంటి మహిమ, దేవుని మహిమను గురించినటువంటి ఆ రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. We're going to continue a little bit about looking into certain pictures from the Old Testament and New Testament to understand how our faith is growing. మనము కొత్త నిబంధన గ్రంథం నుంచి అలాగే పాత నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానిస్తూ ఏ విధంగా మన యొక్క విశ్వాసము బలపడుతుంది అనేటువంటి అంశాన్ని ఈ రోజు ధ్యానించబోతున్నాం. Any faith which talks about the relationship with Jesus Christ, if it doesn't have evidence, it is not true faith. మన యొక్క విశ్వాసము క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విశ్వాసంగా లేకపోతే, లేదా మనకు క్రీస్తు యేసునందు విశ్వాసంగా ఉన్నటువంటి రుజువులు కనపడకపోతే ఆ యొక్క విశ్వాసము కాదు అని గ్రహించవలసిన వారమైనా. Let us start from the very beginning of the book Genesis. మనము మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండము నుంచి మనము మొదలు పెడదాం. Chapter 12, verse 1 to 4. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతని చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడు. You can see that this is the promise of God. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంగా మనం చూస్తున్నాం. Look at the verse 2. There are 4 parts of the promise. ఇక్కడ 2వ వచనం మనం గమనించినట్లయితే 4 విధములైనటువంటి ఆశీర్వాదాలని మనం చూస్తున్నాం. I will make thee, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, which means I will empower you. That's the meaning. దాని యొక్క అర్థం ఏంటంటే నిన్ను ఒక శక్తివంతమైనటువంటి వాడిగా నేను చేస్తాను. Number 2, I will bless thee. రెండవదిగా చూస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Number 3, I will make thy name great. మూడవదిగా మనం చూస్తే నీ యొక్క నామాన్ని నేను గొప్ప చేస్తాను. 4, thou shalt be a blessing. నాలుగవదిగా చూస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఉంటావు. Verse 4. 4వ వచనంకి వచ్చినట్లయితే, Now notice carefully. So Abraham departed. జాగ్రత్తగా చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. See, the narrative talks about the very beginning emphasis of the truth, that is the objective faith. When it comes to verse 4, it becomes subjective faith because he obeyed. ఈ కథనాన్నంతా కూడా మనం గమనించినట్లయితే అది ఏ విధంగా అబ్రాము దేవుడు చెప్పిన మాట యందు సంపూర్ణంగా విశ్వాసం నుంచి బయలుదేరాడో దాన్ని అలాంటి విశ్వాసాన్ని గురించి అది సూచిస్తుంది. So in these 4 verses, it's a clear picture for us. Right from the beginning, it's not only the New Testament teachings we are seeing all these weeks, but here you can see even in Old Testament, God expects faith with evidence, which is experiential faith. మనము కొత్త నిబంధన గ్రంథంలో నుంచి విశ్వాసాన్ని గురించి చాలా వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. కానీ మనం పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకంలోనే అబ్రాహామును గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరిశీలిస్తున్నాడు, ఆ విశ్వాసాన్ని మనకున్నటువంటి విశ్వాసానికి రుజువులు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నాం. Now notice very carefully when you come to chapter 15. జాగ్రత్తగా మనము 15వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే చూడండి, Verse 5. 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. Now you can notice very carefully
5 and 6 very closely we should watch. 5వ వచనము 6వ వచనము చాలా దగ్గరగా మనం చూడవలసి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. Verse 6. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. He believed. అబ్రహాము నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. Notice very carefully, in the Old Testament, there are twofold acts taking place in the belief. మనము పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే మనము నమ్మటంలో 2 విధానమైనటువంటి నమ్మకాలని ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తాం. Trusting upon, next is, or faithfulness is expected. మన ద్వారా దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడంటే ఆయన పైన ఉంచవలసినటువంటి దృఢమైనటువంటి విశ్వాసము, దాని ద్వారా మనము ఆయనను అనుసరించేటువంటి విధానంలో మనం కనపరిచేటువంటి విశ్వాసము. Always keep in mind, as I told you, believe is a verb, faith is a noun. మనం జాగ్రత్తగా చూస్తే నమ్మకము అనేది ఒక క్రియగా ఉంది, తర్వాత విశ్వాసం అనేది ఒక సర్వనామంగా మనకు కనబడుతుంది. Now you can see here verse 5, God reveals something to him. ఇక్కడ 5వ వచనం మనం చూస్తే దేవుడు ఒక ప్రత్యక్షతను అబ్రహాముకు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. Verse 5, he brought him out of his tent. తన యొక్క గుడారంలో నుంచి అబ్రాహామును దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. Asked him to look about towards heaven. ఆ ఆకాశాన్ని చూచి దాన్ని చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. And asked him to number the stars. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలన్నీ లెక్కపెట్టమని దేవుడు చెప్తున్నాడు. And then he says, your seed will be like that. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రం లాగా నేను విస్తరింపచేస్తాను అని. Here the Holy Spirit is using a very spectacular word called aman. Aman means believe. అమాన్ అనేటువంటి ఒక ప్రత్యేక పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రీక్ పదం నుంచి ఉపయోగిస్తున్నాడు. ఏం చేతనంటే అది ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచటం. Which means persevere in trusting God based on the revelation. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచటంలో, ఆయన ప్రత్యక్షతలో మనం సంపూర్ణమైనటువంటి పట్టుదల కలిగి ఉండటం. Verse 6 is telling, there's another statement given in verse 6. దేవుడుకు ఇంకొక మాట కూడా పలికాడు 6వ వచనంలో. He counted it to him for righteousness. ఆ యొక్క ఏదైతే అబ్రాహాము నమ్మాడో అది దేవుడు అతనికి నీతిగా ఎంచాననేటువంటి మాట మనం చూస్తున్నాం. Notice carefully, it was so interesting when you read this and now you come to Romans chapter 4 verse 9. You know, it's very interesting to read what is recorded there about Abraham. ఇదే అబ్రహాము గురించి మనం జాగ్రత్తగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అది ఏ విధంగా అక్కడ లిఖితమైందో మనం చూడగలం. There the writer gives a beautiful picture. చాలా సుందరమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. 19వ వచనము, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. If you notice the context carefully, he was justified before circumcision. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే అక్కడ రాసిన దాన్ని గమనించినప్పుడు ఆయన సున్నతి పొందక ముందు జరిగినటువంటి కార్యంగా దీన్ని మనం గమనిస్తున్నాం. Chapter 15, before circumcision, already you can see that he is justified. మన పాత నిబంధన గ్రంథంలో అబ్రాహామును పిలిచినప్పుడు అప్పటికి ఆయన సున్నతి పొందకపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు. Because God was looking at the heart of Abraham. ఎందుచేతనంటే దేవుడు అబ్రహాము యొక్క హృదయాన్ని జాగ్రత్తగా చూస్తూ వచ్చాడు కాబట్టి. That is why 3 places in the New Testament very clearly Abraham is mentioned. అందుచేతనే 3 చోట్ల కూడా అబ్రహామును గురించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు పలుకబడ్డాయి. Galatians chapter 3 verse 6. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. Again you read there. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
Again, James chapter 2, verse 22. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. 22 బ్రదర్, 22, yeah. చాప్టర్ 2 22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను. At least 3 references are there regarding Abraham. అబ్రహామును గురించినటువంటి 3 మనము రెఫరెన్స్లు బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. Now let's come to Genesis chapter 22. ఇప్పుడు మనం తిరిగి ఆదికాండము 22వ అధ్యాయానికి వద్దాం. 22 talks about the test of Abraham. ఇక్కడ 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసానికి కలిగినటువంటి పరీక్షను జాగ్రత్తగా మనం గమనించగలుగుతాం. Now the test comes afterwards. ఆ యొక్క పరీక్ష అనేది తర్వాత వచ్చినట్టుగా మనం చూస్తాం. But before that itself, he has been declared righteous. కానీ అది జరగక మునుపే, ఆయన విశ్వాసం పరీక్షించబడక మునుపే ఆయన యొక్క నమ్మకాన్ని దేవుడు నీతిగా ఎంచాడు. Because God has already seen him, he just simply obeyed God. దేవుడు ఆయనలో అబ్రాహాములో గమనించినటువంటి శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభువు చూచాడు కాబట్టి. And so beautifully it's given there in the book of Romans also, as we read it now. ఇందాక మనం చదివినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అబ్రాహామును గురించినటువంటి చక్కటి ఆయన సందేహింపలేదు అనేటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా గమనించాం. Now we're going to see another example from the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మరి యొక్క ఉదాహరణని మనము చూడబోతున్నాం. Let's look into Luke chapter 5. లూకాసు వార్త 5వ అధ్యాయం. There we see another beautiful picture talking about the life and the lifestyle of one of his disciples. ఇక్కడ మనం ఒక చక్కటి సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం. 5వ అధ్యాయంలో తన యొక్క సొంత శిష్యుని యొక్క జీవితము, జీవిత శైలి గురించి మనం ఇక్కడ గమనించగలం. Everyone knows this passage very well. మీ అందరికీ కూడా ఈ యొక్క వచ్చిన భాగం అంతా కూడా బాగా మీకు తెలుసు. But we're going to concentrate on how God was teaching them about practical faith or experiential faith. కానీ అక్కడ ప్రభువు వారికి ఏ విధంగా ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసాన్ని, అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని నేర్పుతున్నాడో మనం జాగ్రత్తగా గమనించగలం. When you notice carefully here, chapter 5, verse 1, it talks about how Jesus was getting himself ready. మనము మొదటి వచనం మనం గమనించినట్లయితే ఏ విధంగా యేసు ప్రభు వారు వారి దగ్గరికి రావటానికి ఆయన సంసిద్ధుడవుతున్నాడో అది మనం చూడగలం. People pressed upon him to hear the word of God. He stood by the lake of Gennesaret. జాగ్రత్తగా చూస్తే ప్రజలందరూ కూడా ఆయన యొక్క మాటలు వినడానికి వచ్చినప్పుడు ఆయన గెన్నేసరత్ అనేటువంటి సరస్సు తీరాన నిలిచి ఆయన మాట్లాడబోతున్నట్టుగా మనం చూస్తాం. So notice carefully, he was getting ready there, and he knows very well his disciples are there with him. యేసు ప్రభు వారు బాగా ఎరిగి ఉన్నారు ఏంటంటే చాలా మంది ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. అదే సమయంలో తన యొక్క శిష్యులు కూడా తనతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Verse 2 is telling clearly, he saw 2 ships standing by the lake, but the fishermen were gone out of them. They were washing their nets. మనం 2వ వచనం జాగ్రత్తగా చూస్తే ఆ యొక్క సరస్సు తీరంలో రెండు దోణెలను ప్రభు వారు చూచారు. అక్కడ ఆ యొక్క జాలర్లు వారి యొక్క వలలను కడుగుకుంటున్నట్టుగా మనం చూస్తాం. It's a very familiar passage, but I want you to carefully notice this. ఇది చాలా మనకి పరిచయమైనటువంటి వాక్య భాగం అయినప్పటికీ మీరు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. What were the disciples doing? శిష్యులు ఏం చేస్తున్నారు అక్కడ? Washing their nets. తమ యొక్క వలలు కడుక్కుంటున్నారు. That means their day's commission work is finished. ఎందుచేతనంటే వారి యొక్క దినపు చర్య అక్కడ అంతమైపోయింది. They are tired and they're going to wind up everything now. అంతటిని ముగించి వారు చాలా అలసిపోయి ఇంకా వెళ్దామనేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వలలు కడుక్కుంటున్నట్టుగా మనం చూస్తాం. At that time, verse 3, Jesus entered into one of the ship. కానీ అక్కడ మనం 3వ వచనంలో జాగ్రత్తగా చూస్తే ఆ యేసు ప్రభు వారు ఆ దోణిలో ఒక దోణిలోనికి ఎక్కినట్టుగా మనం చూస్తాం. He's entering into Simon's ship. సీమోను యొక్క దోణె ప్రభు వారు ఎక్కారు.
which was Simon's, and prayed him that he would thrust out a little from the land. And he sat down and taught the people out of the ship. యేసుప్రభు వారు పలికినటువంటి మాట, ఆ యొక్క సీమోను యొక్క దూరని ఎక్కిన తర్వాత మీరు ధర నుంచి కొంచెం త్రోయమని చెప్పి ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. Exactly, we don't know what he taught, but from the context we can come to know what was the topic, what would have been the topic. మనం అక్కడ కరెక్ట్ గా ఏం రాయబడింది అనేటువంటి మాట మనకు తెలియదు, కానీ ఆ యొక్క సందర్భాన్ని బట్టి చూస్తే మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు అక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. Notice carefully, only verse 3 talks about he was talking, that's all. కేవలము మూడో వచనంలో మాత్రమే యేసుప్రభు వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. The word taught is given very clearly. That means there was a teaching going on. మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ యేసుప్రభు వారు బోధించడం అనేది అక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నాం. Verse 4. 4వ వచనానికి వచ్చినప్పుడు, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. Notice carefully, the first verse starts with people were pressing upon him to hear the word of God. మనం మొట్టమొదటి వచనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి యేసు ప్రభు వారి పైన ఆయన మీద పడుచున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. But the disciples were not ready to hear the word of God. కానీ శిష్యులైతే ఆయన మాటలు వినటానికి ఇష్టంగా లేనట్టుగా కూడా మనం చూస్తున్నాం. They were busy with their nets. ఎంచేతనంటే వారి యొక్క వలలను కడుక్కొనటంలో వారు చాలా బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. Specifically, God comes and enters into Simon Peter's boat. చాలా ప్రత్యేకంగా యేసు ప్రభు వారు కేవలము సీమోను యొక్క దోణి దగ్గరికి వచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. And he sat down and taught the people from that ship. ఆ యొక్క దోణి ఎక్కిన తర్వాత జన సమూహములకు ఆయన బోధించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. When he left speaking, he said unto Simon, now. 4వ వచనంలో మనం చూస్తే ఆయన యొక్క బోధను చాలించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నట్టు సీమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. From listening to launching. Notice the difference now. ఇక్కడ వ్యత్యాసాన్ని చాలా గమనించండి. వినిన తర్వాత ఆయన ఆచరణాత్మకంగా ఏమి చేయాలో దాన్ని నిరూపించబోతున్నాడు ప్రభువారు. God is giving a command. Jesus is giving a command, launch out into the deep. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే ఇంకొంచెం లోతునకు మీరు నడిపించండి దోణిను. The topic would have been there, the message would have been, what Jesus was talking was definitely would have been about faith. కానీ దాని జాగ్రత్తగా మనం చూస్తే ఖచ్చితంగా యేసు ప్రభువారు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిశీలించడానికి లేదా విశ్వాసాన్ని బోధించడానికి ఆ మాటలు చెప్పినట్టుగా మనం గ్రహించగలం. Because without teaching, no teacher will test. ఎందుకనగా బోధించిన తర్వాత ఊరికి విశ్వాసాన్ని గురించి చెప్పకుండా ఎవరు కూడా ఊరికనే బోధించరు. Launch out into the deep and let down your nets for a draught. మీరు కొంచెం ధర నుంచి లోతునకు త్రోసి మీరు వలలు పట్టమని ప్రభువారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Imagine, just for a second, let's imagine ourselves very tired and discouraged. They were standing there. అక్కడ జాగ్రత్తగా చూస్తే వాళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తే వారు ఎంతో అలసిపోయి చేతకానిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడినటువంటి మాటలు. The day's work is finished. ఆ రోజు వారి యొక్క పనిని వారు ముగించుకున్నారు. They were out of their boat. వారి యొక్క దూరాల నుంచి కూడా వారు బయటకు వచ్చేసారు. Any moment they want to leave back home. అక్క ఏ సమయంలోనైనా సరే వారి ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క దృక్పథంతోనే వారు అక్కడ ఉన్నారు. What is the goal of Jesus? కానీ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము లక్ష్యం ఏంటి అని మనం చూస్తే He wants them to advance in faith. వారు విశ్వాసంలో అభివృద్ధి పొందాలనేటువంటి ఆలోచన కలిగి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. He wants them not only to believe but to advance in faith, which means he wanted them from the objective faith to move to the subjective faith of obeying and applying it. యేసు ప్రభు వారి నుంచి ఏం కోరుకుంటున్నారంటే కేవలము సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము కాదు, కానీ వారి యొక్క విశ్వాసంలో బలపడి అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలోనికి వారిని నడిపించాలని ప్రభువారు వారి నుంచి ఆశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. I was very much wondering the word he is using. He could have told that throw a net. He didn't say throw a net. He said that launch out into the deep. నాకు చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి మాట ఏంటంటే మీరు వెంటనే వలలు వేయండి అనేటువంటి మాట పలకడం లేదు, కానీ కొంచెం లోతునకు వెళ్ళండి అనేటువంటి మాట యేసు ప్రభు వారు పలికారు. You think the fisherman like Peter does not know where the deep is?
లోతు ఎక్కడుంటుంది, చేపలు ఎక్కడుంటాయనేటువంటి విషయము సీమోను పేతురుకు తెలియదా? Peter definitely knows how many deeps are there. ఎన్ని ఎన్ని లోతులు అక్కడ ఉన్నాయో పేతురుకు బాగా తెలుసు. The lake of Gennesaret is a favorite lake of not only Jesus and also Simon Peter. గెన్నేసరతు ఆ యొక్క సరస్సు కేవలము యేసుప్రభు వారికి మాత్రమే కాదు, ఆ యొక్క సీమోనుకు కూడా చాలా ఇష్టమైనటువంటి చేపలు పట్టగలిగినటువంటి సరస్సుగా మనం చూస్తున్నాం. He knows in and out of all the places in that sea. ఆ యొక్క గెన్నేసరతులో ఎక్కడ ఏమి ఉంటాయో సమస్తము ఎరిగినటువంటి వాడు. The word, verse 4 is telling, now he finished speaking, he's looking for action now. ఎప్పుడైతే యేసుప్రభు వారు బోధించిన తర్వాత ఆయన క్రియలోనికి దిగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. From listening, he wants him to launch it now. వినటం అయిన తర్వాత వారిని లోతునకు నడిపించేటువంటి అనుభవానికి ప్రభు వారు తీసుకెళ్తున్నారు. My dear believers, now notice the verse 5 carefully. నా ప్రియ విశ్వాసులారా 5వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. Very important for us to understand where the mental state of apostle, I will not say apostle right now, we just said fisherman Peter. కాబట్టి ఇక్కడ జాలరిగా ఉన్నటువంటి సీమోను యొక్క అంతర్గతాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆ మాటల్లో 5వ వచనంలో నుంచి మనము అర్థం చేసుకోగలుగుతాం. He was sick and tired and he was stuck with his routine work. He knows very well that now the net is washed, now the boat is going to be anchored and he has to go back home. సీమోను యొక్క పరిస్థితిని జాగ్రత్తగా చూస్తే తన యొక్క దినచర్య అంతా కూడా తను ముగించుకున్నాడు. తర్వాత ఆ యొక్క దూరాన్ని అక్కడ కట్టివేసి ఇంటికి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాసతో తను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Notice carefully, Simon answered and said unto him, Master, we have toiled all the night. 5వ వచనంలో సీమోను పలికినటువంటి మాట, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. The first statement which came out of Simon. సీమోను నోట నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మాట మనం చూస్తున్నాం. Number 1, we have toiled. ఆయన అన్నటువంటి మాట, మేము చాలా ప్రయాసపడ్డాం. Physically, we are absolutely tired. శారీరకంగా మేము చాలా ప్రయాసపడ్డాం, అలసిపోయాం. All night we searched for the fish. రాత్రి అంతయు కూడా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు చేపలు దొరకలేదు. కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేకపోయాం. Now imagine what kind of faith that is. ఒక్కసారి గమనించండి, అది ఏ విధమైనటువంటి విశ్వాసంగా ఉంది. It is still not moved from objective to subjective. ఇంకా సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసం నుంచి ప్రయోజనాత్మకమైన విశ్వాసంలోనికి ఇంకా పేతురు రానట్టుగా మనం చూస్తున్నాం. Think about Abraham. కానీ అబ్రాహాము గురించి మనం గమనించినట్లయితే, the moment God told him, he gave the command, he brought him out of the tent, he showed him the stars, he couldn't count the stars, then he told him that your seed is going to be multiplied. Immediately he stepped out and walked. కానీ అబ్రాహాము యొక్క సన్నివేశాన్ని మనం ఏ విధంగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దేవుడు బయటకు తీసుకుని వచ్చి గుడారంలోంచి ఆకాశమును చూపించి నక్షత్రాలను లెక్క పెట్టు, నేను ఇంతటి జనాంగంగా నేను చేస్తానన్నప్పుడు అబ్రహాము లెక్క పెట్టలేదు కానీ విశ్వాసం ఉంచాడు. Many times, my dear believers in Christ, we are very much busy washing the net. మన ప్రియ విశ్వాసాల చాలా సార్లు మనం వలలు కడుగునేటువంటి ఆ యొక్క పనిలోనే మనం చాలా సార్లు ఉంటూ ఉంటాం. We know we have a bank balance, we have a car, or we have a bike, we have something in our hand, we have daily food and our routine, and we are happy about it. చాలా సార్లు ఏమనుకుంటామంటే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి వాహనాలు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా, మనకు ఆహారం సమృద్ధిగా ఉంది, ఇంతవరకు మాత్రమే మనం ఆలోచిస్తుంటాం మన దినచర్యలో. Jesus is not looking at Peter and the net. He's looking at his routine life and he becomes so monotonous. God wants to break that first. ఎప్పుడైతే ఆ యొక్క సీమోనులో తన యొక్క దినచర్యను, తాను అలసిపోయిన విధానాన్ని, తను చేపలు పట్టే విధానాన్ని చూచాడో, దాని నుంచి పేతురును ఇంకొక మెట్టుకు పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. God knows what Peter loves. దేవునికి బాగా తెలుసు సీమోనుకు ఏది అవసరమైందో, ఏది ఇష్టమైందో. He loves his profession, which means he loves the net and he loves the boat. ఏం చేద్దారంటే సీమోనుకు
తన యొక్క వల అంటే ఇష్టం, తన యొక్క దోణి అంటే చాలా ఇష్టం. People were ready to hear the word of God, but Peter was busy washing the net. Look at the comparison. ఆ యొక్క వ్యత్యాసాన్ని జాగ్రత్తగా మనం చూస్తే జన సమూహమేమో ఆయన పైన పడి ఆయన చెప్పేటువంటి మాటలు గమనించాలని ఆతురతతో చూస్తుంటే, సీమోను మాత్రము తన యొక్క వలలు కడుగుకొనటంలో చాలా బిజీగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. The focus of Jesus was not the crowd, it was Peter. Notice carefully. జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువారి యొక్క ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క లక్ష్యం అంతా కూడా జనసమూహము కాదు, కానీ సీమోను పైనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Jesus tells Peter to launch out into the deep, even though there were two ships. You can very clearly see in verse 2, there were two ships standing by the lake. మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ 2 దోణులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, కానీ ఆయన సీమోను యొక్క దోణిని మాత్రమే ఎక్కి ఆయన సీమోనును ఏ విధంగా బలపరచబడబోతున్నారో మనం చూస్తున్నాం. Why the deep places? Because the deep places are the blessed places. ఎందుకు యేసు ప్రభువారు లోతైనటువంటి స్థలాలకి అంటే అవన్నీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క విషయాలుగా మనం చూస్తాం. My dear believers, you could be a husband, you could be an excellent man, you could be a man of God, you could be an evangelist. Notice carefully, God is not looking for a shallow life. He looks for the deep life. నా ప్రియ సహోదరులారా, మీరు ఒక సంఘ పెద్దగా ఉండవచ్చు, మీరు సువార్థకునిగా ఉండవచ్చు, ఒక మంచి భర్తగా కూడా మీరు ఉండవచ్చు, కానీ అవన్నీ కాదు. కానీ మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీతనాన్ని దేవుడు చూడాలనుకోవడం లేదు, కానీ మీ యొక్క విశ్వాసాన్ని బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. Look at the statement of Simon Peter. సీమోను పలికినటువంటి ఆ యొక్క మాటను జాగ్రత్తగా How did he call Jesus? యేసు ప్రభువారిని ఏమని పిలుస్తున్నాడంటే, Master. నా ఏలినవాడా. Notice carefully, that word is very important. జాగ్రత్తగా గమనిస్తే ఆ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలం. He called him only master. నా యజమానుడా, నా ఏలినవాడా అని సీమోను He పలుకుతున్నటువంటి didn't మాట. call him teacher. బోధకుడా అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఆ మాటను పలుకుతున్నాడు. But what was Jesus doing? He was teaching actually. ఎందుకనగా అంతకు మునుపే యేసు ప్రభువారు జనసమూహాన్ని ఉద్దేశించి బోధించారు. He didn't say, I have toiled. He said, we have toiled. Notice that. ఒకటి గమనించండి, సీమోను పలికినటువంటి మాటలో నేను అలసిపోయాను అని చెప్పడం లేదు, కానీ మేము చాలా ప్రయాసపడి మేము అలసిపోయాము అని పలుకుతున్నాడు. There were a group of fishermen absolutely tired and weary, and they finished their job. They are absolutely exhausted, and they are now ready with their routine work, and now they are totally exhausted state. సన్నివేశంలో మనం గమనించినట్లయితే పేతురు మాత్రమే కాకుండా పేతురుతో పాటు చాలా మంది జాలరులు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా తమ దినచర్యను మొత్తం ముగించుకున్నారు, అలసిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Now notice the verse in the last part of the verse in verse 5. I think in Telugu also it's there. Nevertheless, at thy word, I will let down the net. జాగ్రత్తగా మనం చూస్తే పేతురు చెప్పినటువంటి మాటలో, మాకేమీ దొరకలేదు, మేము చాలా ప్రయాసపడ్డాం, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను. No, notice very carefully. Nevertheless, at thy word. నీ యొక్క మాట చొప్పున మాత్రమే నేను ఇప్పుడు వలలు వేస్తా. Always belief becomes faith by revelation. ప్రతిసారి కూడా మన యొక్క నమ్మకం అనేది ప్రత్యక్షత వలన విశ్వాసంగా మారుతూ ఉంటుంది. Now it is still in the belief state, that is nambakai. Belief state, it has not become faith level. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే అది కేవలము నమ్మకము అనేటువంటి ఆ యొక్క మెట్టులోనే ఉంది, కానీ విశ్వాసం అనే మెట్టులోనికి అది ఇంకా ఎదగలేదు. Now God is moving him from the belief level to the faith level. కానీ యొక్క దేవుడు నమ్మకాన్ని నుంచి విశ్వాసంలోనికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Many believers 30, 40, 50 years, they are still in the belief level. I know the doctrine, I know the verses, I know the topics, I know all the theological topics, I know the Bible. They are only sitting with that. They are not still launching into the deep. చాలా మంది కొన్ని సంవత్సరాలుగా వారి జీవితాలలో మాకు వాక్యం బాగా తెలుసు, వాక్యంలో ఉన్నటువంటి వచనాలు తెలుసు అనేటువంటి అవగాహనతో ఉన్నారు, కానీ ఆ యొక్క కేవలము నమ్మకము అనేటువంటి ఆ యొక్క మెట్టులోనే ఉన్నారు, కానీ వారు విశ్వాసము సంపూర్ణముగా దృఢమైనటువంటి విశ్వాసంలోనికి రానట్టుగా మనము చాలా మందిలో మనం గమనించగలం ప్రియులారా. So his faith was not absolute faith or 100% faith here in verse 5. వచనంలో మనం చూస్తే ఆయనకున్నటువంటి ఆ నమ్మకము అది 100% విశ్వాసంగా మనకు కనపడటం లేదు. Because he's telling, nevertheless, at thy word, I will let down the net. ఏం చేతనంటే సీమోను చెప్పినటువంటి ఆ యొక్క మాట
అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. Now notice the 6th verse. ఇప్పుడు 6వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. Hmm. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. The washing net started becoming a breaking net. మనం చూస్తే ఏదొక వలలైతే కడుగుతున్నారో కడగబడుతున్నటువంటి ఆ యొక్క వల చేపలతో నిండి పిగిలిపోయేటువంటి పరిస్థితికి వచ్చినట్టుగా మనం చూస్తాం. The verse is so beautiful. It's given a great multitude of fishes. జాగ్రత్తగా సుందరమైనటువంటి ఆ దృశ్యం చూస్తే కడగబడుతున్నటువంటి వలలలో పిగిలిపోయేంతగా చేపలు పట్టడం ఎంత రమ్యమైనటువంటి ఆ యొక్క సన్నివేశం. My dear believers, let me tell you what is the miracle here. నా ప్రియ విశ్వాసులారా, ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క అద్భుతం ఏంటో మీరు చూడగలుగుతారా? It is not they had an excellent fishing. అక్కడేదో వారికి గొప్ప చేపలు వచ్చాయనేటువంటి ఆ విషయం కాదు, కానీ Oh, the fish was obeying the instruction and of the great master designer, the creator. One by one, they were jumping into the net. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు బోధించినటువంటి యేసు ప్రభు వారు ఒక మాటలు విని చేపలన్నీ కూడా ఆ యొక్క వలలోకి వచ్చినట్టుగా మనం గమనించవలసిన వారమైనాం. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. He is not just master. ఆయన కేవలం బోధకుడుగా లేడక్కడ. He is the creator. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. When the creator gives instruction, ఎప్పుడైతే ఒక సృష్టికర్త ఆ యొక్క మాటలు పలుకుతున్నాడో the nature obeys. సృష్టి అంతా కూడా ఆయనకి విధేయత చూపుతున్నట్టుగా చూస్తున్నాం. It is not a one group of fish. A multitude means different groups of fish. అక్కడ ఒక కొన్ని చేపలు మాత్రమే కాదు, కానీ విస్తారమైనటువంటి చేపలన్నీ కూడా ప్రభువు మాట విన్నట్టుగా మనం చూస్తాం. All groups of fishes came together. అన్ని రకాలైనటువంటి చేపలు, అన్ని విధములైనటువంటి చేపలు సమూహంగా వచ్చేసినట్టుగా మనం చూస్తాం. Imagine they heard the voice of the master creator. చేపలన్నీ కూడా ఎవరైతే తమను సృష్టించాడో ఆ యొక్క సృష్టికర్తను గుర్తుపట్టి అవి ఆయనకు విధేయత చూపించినట్టుగా మనం గమనించగలం. Few hours ago, the same net came into the water. కొన్ని గంటల క్రితమే అదే దోణి, అదే వల అక్కడికి లోతుకొచ్చింది. But the same net is coming again. కానీ అదే వల ఇప్పుడు మనం బయటకు వస్తుంది. But the fish entered into it. కానీ అందులోకి చేపలన్నీ కూడా పడిపోయాయి. Oh, my dear believers, look at the miracle of God. ఇప్పుడు చూడండి దేవుడు చేసేటువంటి అద్భుతాలు మన జీవితాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో. It is God's time. దేవుని యొక్క సమయంలో It is also the faith life. అలాగే అది మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. A fish, a net without faith and a net with faith. Look at the difference. రెండు వ్యత్యాసాలు మనం చూస్తే వలలు విశ్వాసము లేనటువంటి వల, విశ్వాసముతో కూడి వేసినటువంటి వల, ఈ రెండు జాగ్రత్తగా గమనించండి. How is our life, my dear believers in Christ? నా ప్రియ విశ్వాసాలు మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? From washing the net, he should have listened to the voice of God. He didn't listen, whereas the people came there, gathered to listen to the voice and the word of God. అక్కడ జాగ్రత్త మనం గమనించినటువంటి విషయాల్లో చూస్తే జనసమూహమేమో ఆయన యొక్క మాటలు వినటానికి వచ్చారు, కానీ ఆ సీమోను తన యొక్క వలలు కడుక్కునేటువంటి పనిలోనూ ఉన్నాడు. కానీ తర్వాత యేసు ప్రభువారు పిలిచినప్పుడు మాత్రమే సీమోనుకు కలిగినటువంటి యొక్క దర్శనాన్ని చూస్తున్నాం. God would have told in the second verse, hey, don't wash your net. Come. I'm going to tell you something. Come down. He didn't call him like that. కానీ అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభువారు నీ యొక్క వలలు నువ్వు కడుక్కోవాల్సిన అవసరం లేదు, వచ్చేయి నా దగ్గరికి, ఎందుకంటే నేను బోధించబోతున్నానని ప్రభువారు అక్కడ చెప్పలేదు. He clearly emptied everything from the boat. He clearly washed the net thoroughly now. మొత్తము ఆ యొక్క దోణినంతా కూడా ఆయన ఖాళీ చేశాడు. వారి యొక్క పనిని వారు చేసుకొని ఇచ్చాడు ప్రభువారు. Why? ఎందుచేతనంటే God was allowing him to break down everything. ఎంచేతనంటే సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్థితిలోనికి ఆయనను నెట్టబడాలని ప్రభు ఆశించాడు. The boat was empty. దోణేమో ఖాళీగా ఉంది. And the fish and the fishing net was ready. కానీ ఇప్పుడు చేపలు పట్టేటువంటి ఆ వల సిద్ధంగా ఉంది. Completely it was ready now. ఇప్పుడు సంపూర్ణంగా దానికి సిద్ధపడుతుంది. He knows very well nothing he got. పేతురుకు తెలుసు ఒక చిన్న చేప కూడా తాను పట్టలేకపోయానని. But notice very carefully, you can see the abundance of God only from the emptiness of man.
ఎప్పుడైతే ఖాళీ యొక్క జీవితాల్లో నుంచి, ఖాళీ వలల నుంచి దేవుడు సమృద్ధిని ఏ విధంగా దయచేస్తాడో అక్కడ మనం జాగ్రత్తగా గమనించగలం. The empty net, now it didn't say that the net was full, the boat was overflowing. That is what is said there in the next verse. తర్వాత వచనంలో మనం చూస్తే అక్కడ వలంతా కూడా నింపబడడం కాదు కానీ దూరం మొత్తము కూడా నింపబడింది. ఆ యొక్క సమృద్ధిని చూడండి ఒకసారి. Read verse 7, please. 7వ వచనము. వారు వేరొక దూరంలోనున్న తప్ప పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. He filled both the boats. Notice that. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే రెండు దోణెలు మునిగినట్లుగా నింపినట్టుగా మనం చూస్తాం. That means he said, we have toiled. God captured everybody's attention. మేము చాలా అలసిపోయాం కానీ దేవుడు వచ్చి మా యొక్క జీవితాలలో మా యొక్క ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేశాడనేటువంటి మాటలు వారికి అర్థమైనట్టుగా చూస్తాం. He filled both the boats so that they began to sink. ఎంతగా ఆ యొక్క రెండు దోణెల నిండా కూడా చేపలు పడ్డాయంటే అవి ఇంకా మునిగిపోయేటువంటి పరిస్థితుల దాకా వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. Now obedience, one word of obedience, look at the miracle which took place. ఒక్క విధేయత ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తుందో గమనిద్దాం ప్రియులారా. God was moving the fisherman Peter from objective faith to subjective faith. Now he's going to show about the experiential faith, what he experienced. ప్రభువారు అక్కడ సీమోను యొక్క కేవలము సిద్ధాంతపరమైనటువంటి కేవలం నమ్మకాన్ని నుంచి విశ్వాసంలోనికి నడిపించారు. విశ్వాసం నుంచి అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించాలని ప్రభువారు ఆశపడుతున్నారు. When he launched, it was slowly converting from belief to faith. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నమ్మకం అనేది విశ్వాసంలోనికి మారుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Now you see verse 8. ఇప్పుడు 8వ వచనం మనం చూసినట్లయితే సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను. What did he call him? Prabhuva. Notice the word now. ఇప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడు? ప్రభువా అని యేసు ప్రభువాని. It is not master. బోధకుడు అన్నటువంటి ఏలినవాడు అన్నటువంటి పేతురు ప్రభువా అనేటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు. It is Lord. నా ప్రభువా అనేటువంటి మాట. The lordship of Christ is very important. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ప్రభుత్వం కిందికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. What was his word? What was his action? మొట్టమొదటి పలికినటువంటి మాట ఏంటి, తర్వాత జరిగినటువంటి క్రియ ఏంటో కూడా మనం చూస్తున్నాం. First look at the action. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి క్రియలు మనం చూసినట్లయితే fell down at Jesus' knees. యేసు ప్రభు యొక్క పాదాలపైన మోకాల మీద సాగిలి పడినట్టుగా మనం చూస్తున్నాం. Why? ఎందుచేత? He thought he was the great fisherman on the universe. ప్రపంచమంతట్లో కూడా ఆయన ఒక గొప్ప జాలరి అని అనుకున్నట్టుగా చూస్తాం. He thought he is the PhD in the fishing. చేపలు పట్టడంలో ఆయన PhD చేశాడేమో, డాక్టరేట్ చేశాడేమో అన్నంతగా ఆలోచిస్తున్నాడు పేతురు. Nobody can fish like me. నాలాగా ఎవ్వరు కూడా చేపలు పట్టలేరు. I know the lake of Gennesaret than anybody else. అందరికంటే కూడా నాకే గెనెసరెత్ సరస్సు గురించి బాగానే తెలుసు. I know where is the deep. ఎక్కడ లోతులు ఉంటాయో కూడా నేను బాగా ఎరుగుదును. I know boating very well. నేను చేపలు పట్టడంలో నేను చాలా సామర్థ్యం కలిగిన వాడిని. I know fishing very well. నేను చేపలు పట్టడం నాకు అది చేతితో పెట్టినటువంటి విద్య అయినా కూడా నాకు తెలుసు. God wanted him to become a zero. కానీ యేసు ప్రభువారు ఆయనను సున్నా చేయాలని ఆశపడ్డారు. Oh, his washing net became a breaking net. ఎప్పుడైతే కడగబడుతున్నటువంటి ఆ యొక్క వల పిగిలిపోయేటువంటి వలగా దేవుడు యేసు ప్రభువారు మార్చివేశాడు. His empty boat became a fullness of boat. ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క దోణె మొత్తం సమృద్ధిగా ఉన్నట్టుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. An overflowing life for him. How it happened? మన యొక్క జీవితాల్లో మనం నిండి పొర్లి పారేటువంటి అనుభవానికి ఎలా రాగలుగుతామంటే, what did he say in verse 8? 8వ వచనంలో ఆయన ఏం పలుకుతున్నాడు? I am a sinful man. నేను పాపాత్ముడని చెప్పాను. I am a sinful man. నేను చాలా పాపాత్ముని ప్రభువా. See what came out? ఏది హృదయం నుంచి బయటకు వచ్చింది? His identity came out. తన యొక్క గుర్తింపు బయటకు వచ్చేసింది. Not an expert fisherman.
ఆ చేపల పట్టణంలో సామర్థ్యము అది బయటికి రాలేదు, కానీ Oh, the moment he accepted he is a sinner, salvation is ready for him. ఎప్పుడైతే తాను పాపాత్ముడనని యేసుప్రభు వారితో చెప్పాడో, రక్షణ సీమోనుకు సిద్ధంగా వచ్చేసింది. And then he called him Lord. The relationship changing now. ఇప్పుడు ఆ యొక్క ప్రభు వారితో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధము, బంధము కూడా మారిపోయింది. From washing net to hearing the word of God. ఆ యొక్క వలలు కడుగుతున్నటువంటి అనుభవం నుంచి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించడం, From listening to launching. తర్వాత వినిన తర్వాత తను వల వేయటం, From empty net to overflowing boat. ఆ యొక్క ఖాళీ వలలో నుంచి పిగిలిపోయేంతగా ఆ వల తయారవటం. Oh, now comes the last stage of his life. చివరి యొక్క అంశానికి వస్తే తాను పాపాత్ముడని గ్రహించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. Verse 9, he was astonished and all that were with him at the draught of the fish which they had taken. మనం 9వ వచనం చూస్తే, వారు పట్టిన చేపల రాశికి అతడును కూడిన వారందరూ విస్మయం పొందిరి. He was astonished. తాను ఎంతో ఆశ్చర్యపడ్డాడు. And everyone also. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్మయం చెందినట్టుగా చూస్తున్నాం. Verse 10. 10వ వచనం, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. Now notice, now comes the very prime teaching and the word of God to these two disciples. జాగ్రత్తగా చూస్తే మనం దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కేవలం సీమోను కాకుండా మరి యొక్క ఇద్దరికి కూడా అది బయలుపరచబడినట్టుగా 10వ వచనంలో గమనించాం. From his self-doubt to the surrendered life. తనకు ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నుంచి తాను సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోయాడు సీమోను. Belief moved to faith and faith moved to the surrendering life. తన యొక్క కేవలము నమ్మకం ఉంచడంలో నుంచి విశ్వాసంలోనికి, విశ్వాసంలో నుంచి తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అర్పించేటువంటి ఆ యొక్క మెట్టుకు ఎదిగాడు సీమోను. Now God is giving them, that is Jesus is speaking to them and telling them about fear not, from henceforth thou shalt catch men, not fish. అప్పుడు ప్రభు పలికినటువంటి మాట మనం చూస్తే, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. Oh, God changed their profession now. వాళ్ళ యొక్క వృత్తిని కూడా యేసు ప్రభు వారు మార్చివేశారు. God saw the sincerity from their heart. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రభు వారు చూశారు. Oh, Peter was telling, oh God, don't stand in front of us. Depart from me. I am a sinful man. Because he felt that he is standing in front of someone who is extremely great. ఎందుకనగా మనం సీమోను పేతురుని చూస్తే, ఎప్పుడైతే తాను ఎవరు ముందు నిలబడ్డాడో, అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఒక దైవ స్వరూపుడైనటువంటి వ్యక్తిగా ముందు నిలబడ్డాడో, నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపాత్ముడనని చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. Oh, verse 8 talks about the experiential faith of Peter. కాబట్టి ఇక్కడ సీమోను యొక్క అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనం చక్కగా గమనిస్తున్నాం. Verse 11. 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 3 things they did. 3 విషయాలు వాళ్ళు చేశారు. 3 things are very important of the surrendered life. ఆ యొక్క అప్పగించుకున్నటువంటి జీవితంలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. They brought back their ships to the land. వారి దోణులన్నింటి కూడా దరికి చేర్చేశారు. Completely winding up the business. వారి యొక్క వృత్తిని అంతటిని కూడా మొత్తం మూసివేశారు. They forsake all. అన్నిటిని విడిచిపెట్టారు, సమస్తమును విడిచిపెట్టి. That means all the net was thrown off. మొత్తం వారికి ఉన్నటువంటి వలలన్నింటినీ కూడా పాడవేశారు. And followed Jesus. యేసు ప్రభువారిని వారు వెంబడించినటువంటి మాట చూస్తున్నాం. Transformed life. రూపాంతరము చెందినటువంటి ఆ యొక్క అనుభవం కలిగినటువంటి సీమోనును చూస్తున్నాం. My dear believers, today morning we looked into this passage to understand what is the experiential faith which brings transformation. Did it happen to you and to me is the question now. నా ప్రియ విశ్వాసులారా, నేను చదివినటువంటి యొక్క వాక్య భాగం అంతట్లో కూడా ఏ విధంగా అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలోనికి మనం ఎదగగలుగుతాము, రూపాంతరము చెందగలుగుతాము, నేను ఆ యొక్క అనుభవంలోనికి వచ్చామా లేదా అన్నటువంటి దాని గురించి వివరించడానికి నేను యొక్క వాక్య భాగాన్ని చదివి నేను వీటిపైన ధ్యానాన్ని ఉంచాను. Oh, from the self-doubt he has come to the surrendered life we saw in 8 verse 8. 8వ వచనం మనం చూస్తే, తనకున్నటువంటి అవిశ్వాసం నుంచి
తను సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి జీవితంలోనికి సీమోను వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Verse 9 talks about how God is being glorified. ఏ విధంగా ప్రభువారు మహిమపరచబడ్డారో 9వ వచనంలో మనం చూస్తున్నాం. And 10 and 11 talks about the surrendered life and the call for the mission. 10వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఇచ్చినటువంటి వారిని మార్చిన విధానం, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యను గురించి కూడా మనం చూస్తున్నాం. Oh, my dear believers in Christ, నా ప్రియ విశ్వాసులారా, we have come to the end of today's sermon. ఈ యొక్క దినపు ధ్యానం చివరిలోనికి, ముగింపులోనికి మనం వచ్చాం. How is my faith life? నా యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? Have I moved from the objective faith of talking about only the knowledge into subjective faith of personally believing and trusting and experiential faith which brings glory to God? నీ జీవితంలో, నా జీవితంలో నిజంగా మనము విన్నటువంటి సిద్ధాంతపరమైన విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నామా, లేదంటే ఆ యొక్క విశ్వాసాన్ని నుంచి ఒక మెట్టు ఎదిగి మనం సంపూర్ణంగా విశ్వసించి ఆయనకు లోబడుతున్నామా? దాని తర్వాత మనము అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసంలో మనం జీవించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం. Before we close with word of prayer, let's have this question in our heart. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇది ముగించి మనం ప్రార్థన చేసుకోకముందు ఈ యొక్క ప్రశ్నను మనం వేసుకుందాం. You can see the last verse, 11th verse is very important. కాబట్టి 11వ వచనం చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతోంది. He brought his ship to the land. దోణెల్ని దరికి చేర్చేశారు. No more fishing. ఇంకా వారి వృత్తి మొత్తం కూడా వారు పక్కన పెట్టేశారు. ఇంకా ఫిషింగ్ లేదు. No more worldliness. తర్వాత లోకము కూడా వాళ్ళ లేదు. He showed faithfulness of his faith. ఆ యొక్క విశ్వాసంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని వారు రుజువుపరిచారు. What about the net? ఆ యొక్క వలలు ఏమైపోయాయి? He forsake the net. Forsake means he hated the net now. వలలన్నీ కూడా ఎంతగా విడిచిపెట్టారంటే వాటిని అసహించుకొని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. He was washing the net because he was very carefully taking care of the net because the net should be useful for the next day. తను జాగ్రత్తగా ఆ యొక్క వలని చాలా బాగా కడుక్కున్నాడు. ఎందుకంటే అది మరుసటి రోజు తనకు ఉపయోగం కాబట్టి. Now he threw the net off. కానీ ఇప్పుడు ఆ వలల్ని తోసి తను పారవేశాడు. Many times we are very much into our routine. మన యొక్క దైనందిన జీవితంలో చాలా విషయాల్లో మనము చాలా పట్టింపు కలిగి ఉంటాం. When you are with the routine, you are losing touch with God. ఎప్పుడైతే నీ దైనందిన చర్యలో నువ్వు బిజీగా పట్టింపు కలిగి జీవిస్తూ ఉంటావో దేవుని యొక్క సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. Old habits. పాత అలవాట్లు. What all things are there in the net now? ఆ యొక్క వలలో ఏమేమి ఉన్నాయి? Old conversation. పాత సంబంధమైనటువంటి సంభాషణ. All these things are there in the net for us. ఆ యొక్క వలలు గురించినటువంటి ఆ యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తే మన యొక్క పాత జీవితం, మన యొక్క పాత సంభాషణ. Could be the skills we have. మనకున్నటువంటి ఆ యొక్క నిపుణులు అంతా కూడా. Because everything talks about ourself. ప్రతిదీ కూడా మన యొక్క సొంత చిత్తాన్ని మాత్రమే చూపిస్తుంది. Oh, he gave up his self. ఆ యొక్క సొంత చిత్తాన్ని వారు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. And he left his boat. తన యొక్క దోణిని కూడా వదిలిపెట్టేసినట్టుగా మనం He చూస్తున్నాం. left his old nature of fisherman. ఆ యొక్క పాత తన యొక్క వృత్తి ధర్మాన్ని మొత్తం కూడా ఆ యొక్క స్వభావాన్ని వదిలివేసినట్టుగా మనం Now, చూస్తున్నాం. who is James and John? తర్వాత ఇక్కడ మనం గమనించినటువంటి యోహాను, యాకోబులు ఎవరు? They are the follower of Jesus. ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించే వారిగా మనం చూస్తున్నాం. No more the fishermen. ఇంకా ఏ మాత్రం కూడా పాత వృత్తిలోకి వారు వెళ్ళలేదు. My dear believers in Christ. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, Will we follow Jesus beyond the blessing into a calling? మనము ఆయన యొక్క పిలుపుకు లోబడి మన యొక్క జీవితాలను ఆయనకు సంపూర్ణంగా ఈ విధంగా సమర్పించగలుగుతున్నామా? That's going to be our prayer today. అదే మన యొక్క ఈ రోజు ఈ దినపు ప్రార్థన ఉంది మనకు మన జీవితాల్లో. May the Lord's name be glorified. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. Once again, thank you and vandanalu for your morning time. ఈ యొక్క పాతకాల సమయాన్ని మీరు శ్రద్ధగా వినేందుకై మీకు అందరికీ కూడా నా యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నాను. Let God bless each one of us. మనందరినీ కూడా ప్రభువారు దీవించి ఆశీర్వదించును గాక. Continue to pray for us also. At 9 o'clock today in Hyderabad, we have another youth conference so that many youngsters are going to come and hear God's word. దేవుని యొక్క వాక్యం వినటానికి 9 గంటల సమయంలో
యవనస్తుల కూడిక ఉంది. జోయల్ అబ్రహాం గారు, నేను కూడా వెళ్తున్నాం కాబట్టి మా గురించి కూడా దయచేసి ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. Thank you. God bless you. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. మీకు నా వందనాలు. మంచిది. దైవ సందేశం అందించిన జోయల్ అబ్రహాం గారికి, రూప్సన్న గారికి ప్రభుత్వ వందనాలు. చివరిగా మన ప్రార్థన కూటికి ముగించుకోవడానికి మన మధ్యలో పెద్దలు రవిమోహన్ గారు తిరుపతి నుంచి ఉన్నారు. ప్రార్థన చేసి కూటికి ముగించవలసి ప్రభుత్వం తెలియజేస్తారు. మనోహరణ బ్రదర్ వందనాలు బ్రదర్. ఉన్నారు బ్రదర్, ప్రార్థించండి. ఓకే. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల వేళ 4575వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్మల్ని తీసుకొని వచ్చారు. ప్రతి శుక్రవారం ధారావాహికగా మీ దాసులు మా ప్రియులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మరి ఇంగ్లీష్లో సందేశం అందిస్తూ ఉండగా మా ప్రియులు బ్రదర్ కేజీ రూఫస్ గారు తర్జుమా చేసి మాకందరికి అర్థమయ్యే రీతిలో మీరు వినిపించడానికి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు అధ్యక్షత వహించిన మా ప్రియులు శ్యాంబాబు గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ ప్రతిరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను నిర్వహించడానికి మా ప్రియులు మీ సేవకులు బ్రదర్ బర్నబాస్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీ స్తోత్రములు, సహోదర సహోదరులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. విశ్వాసము, నిజ విశ్వాసము, సంపూర్ణ విశ్వాసము మరి అందుకున్నటువంటి అబ్రహాము జీవితాన్ని వివరిస్తూ కృత నిబంధనలో ప్రయోగాత్మకమైన విశ్వాసాన్ని సీమోను పేతురు మరి మా ప్రభు శిష్యుని ద్వారా మేము తెలుసుకున్నాం. ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క మహిమ కార్యాన్ని వారు వీక్షించి ఆనందించారు. ప్రభు సెలవీయగా వారు విస్తారమైన చేపలు పట్టగలిగినారు. మరి మా ప్రభువ వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు మీద చూపించి ప్రభువును వెంబడించిన శిష్యులను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము కూడా అలాగన మీ రాకడ పర్యంతం మిమ్మల్ని వెంబడించినట్లు సహాయం చేయండి. మా ప్రభువ మా విశ్వాసాన్ని మీరు పరీక్షించి మీరు ఇవ్వబోయే బహుమానాలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. మీ కొరకు మేము నమ్మకంగా జీవించి మిమ్మల్ని మంచి బిడ్డలుగా ఉండినట్లు కృప చూపించమని ప్రతివేదన శోధన ఆటంకాలని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మనోహరణ గారికి ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నా. మంచిది. 4575 దినాన ఇలాగ మనము జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు మనందరినీ సిద్ధపరిచి ఆయన వాక్యము, ఆయన సందేశం వినడానికి దేవుడి ఇచ్చిన కృపకై ప్రభు వందనాలు తెలియజేస్తున్నాము. తన దాసు నిలబెట్టుకొని మంచి దైవ సందేశం అందించాడు. విశ్వాసం గురించి ఎంత మంచి. అబ్రహాము ఏమి లేనప్పుడు ప్రభు నమ్మాడు. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అవును, మనల్ని కూడా ప్రభు ఎన్నుకున్నాడు. విశ్వాసం వలన మనం ఆయన కృపచేతం రక్షించాడు. మనం కూడా అలా విశ్వాసంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. సీమోనుని ఎంతగానో ఏమి లేని వాడుగా, అవును, ఒట్టి ధ్వనులు పెట్టుకొని చేప లేనప్పుడు నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభు దర్శించి ఆయన మీద మనసుంచి ఆయన విశ్వాసాన్ని స్థిరపరచడానికి ప్రభు తన ధ్వనులను నింపాడు. తర్వాత అన్నిటి విడిచిపెట్టి ఆయన జీవనాధారమైన వాటన్నిటి వడలు విడిచిపెట్టి ధ్వనులు విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగినప్పుడు అన్నిటి విడిచి ప్రభు సేవలో ప్రభు చిత్తానికి లోబడి అలాగ జీవించాడు. ఆయన మహిమ కొరకు జీవించాడు. అలాగను కూడా మనం కూడా విశ్వాసంలో స్థిరులను కదలమారనయండి. ఆయన రాకడకు ఓపికతో ఎదురు చూడడానికి విశ్వాసంలో మన స్థిరులను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలాగున మనం ముందుకు నడిపించును గాక. మంచి దైవ సందేశం అందించిన పెద్దలు జోయల్ అబ్రహాం గారికి, తెలుగులో అనువాదం చేసిన కేజీ రూఫస్ గారికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను.